ఏజెన్సీ మన్యం ప్రాంతంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బంద్ కి స్థానిక యువత, ఉద్యోగులు, ప్రజలు స్వచ్ఛంగా మద్దతు తెలపడంతో అరకు వ్యాలీలో ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్, చాపరాయ పర్యాటక ప్రాంతం, గిరి గ్రామ ప్రదర్శిని, అనంతగిరి మండలంలోని బొర్రా గుహలు మూతపడ్డాయి. ఆదివాసీ గిరిజనుల కోసం ప్రత్యేక డిఎసి నిర్వహించాలని, జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలని ఏజెన్సీ 100% ఉద్యోగ ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలన్న డిమాండ్ మారుమోగుతుంది. ఈ బంద్తో వాహనాలు రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అరకు లోయ ప్రాంత వాణిజ్య సముదాయాలు పూర్తిగా మూసివేశారు. బంద్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా కొనసాగుతోంది. బంద్లో గిరిజన సంఘాలు, డిఎస్సి సాధన కమిటీ, ఉద్యోగ సంఘాలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి, స్పష్టమైన ప్రకటన చేయాలి. ఆదివాసీ స్పెషల్ డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చి ఆదివాసుల్ని ఉపాధ్యాయ నియామకం చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటానికి ఆదివాసీ సమాజం సన్నద్ధమవుతుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి, స్పష్టమైన ప్రకటన చేయాలి. ఆదివాసీ స్పెషల్ డిఎస్ నోటిఫికేషన్ ఇచ్చి ఆదివాసుల్ని ఉపాధ్యాయ నియామకం చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటానికి ఆదివాసీ సమాజం సన్నద్ధమవుతుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. మెగా డిఎస్సి అంటే సుమారు 30,000 నుండి 50,000 పోస్టులు తీస్తే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు లక్షలాదిలో ఉన్నారు. సుమారు 15-20 లక్షల మందిలో ఉన్నారు. ఈ పోస్టులు ఎట్టుకు చాలదు. అదే సందర్భంలో ఆ 16,000 పోస్టుల్లో ఐటీడీఏ పరిధిలో 400 పోస్టులు కేటాయించడం జరిగింది. ఆ 400లో రోస్టర్ పాయింట్లో తీస్తే 24 పోస్టులు వస్తుంది గిరిజనులకి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏలూరు జిల్లా ఏజెన్సీ మండలాల్లో మన్యం బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏజెన్సీ డిఎస్సి సాధన డిమాండ్తో ఆదివాసీ గిరిజన సంఘం బంద్కు పిలుపునిచ్చారు. పోలవరం, కుక్కనూరు, వేలేరుపాడు, బుట్టాయగూడెం, జిలుగుమిల్లి, కొయ్యలగూడెం మండలాల్లో వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు 100% గిరిజనులకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు గిరిజనులు. మెగా డిఎస్సి నుండి ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులో మినహాయించాలని, తక్షణమే ఆదివాసీ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మన్యం బంద్ను గిరిజన డిఎస్సి సాధన కమిటీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఇచ్చిన మెగా డిఎస్సిలోని గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి గిరిజనులకు ప్రత్యేక డిఎస్సి ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయమన్నది ప్రధానంగా కోరుతూ ఎన్నికల ముందు చంద్రబాబు గారు జీవో నెంబర్ 3 రద్దయింది, మీకు ప్రత్యేక జీవో తీసుకొచ్చి మీ ఉద్యోగాలు మీకే అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఏదైతే మన్యం బంద్కు పిలిపించారో ఆదివాసీ సంఘాలకి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తా ఉంది. ఈరోజు ఎన్నికల ముందు అయితే హామీలు బ్రహ్మాండంగా ఇచ్చారు. ఈరోజు ఎన్నికల ముందు హామీలను నెరవేర్చాలనేసి గిరిజన సంఘాలు బంద్ నిర్వహిస్తా ఉన్నారు. సిపిఎం పార్టీగా మెయిన్ డిమాండ్ చేసేది ఏజెన్సీ ప్రాంతాల్లోని ఉద్యోగాలు కూడా స్థానిక గిరిజనులకే ఇవ్వాలి, అట్లనే ఉపాధ్యాయ పోస్టులను కూడా స్థానిక గిరిజనులకే ఇవ్వాలనేసి మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. స్థానిక గిరిజనులకే ఐటీడీ ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే, ఐటీడీ ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే. జిందాబాద్ గిరిజన సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మన్యం బంద్ను స్థానిక గిరిజనులకి